మనుషుల్ని వాళ్ళ జీవితాల్ని శవాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసి అధికారం కోసం ఎంత నీచమైన పనులైనా చేసే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇదొక తార్కాణం. లేనిపోయిన దాన్ని కల్పించి ఎన్నికల సమయంలో ఏదో ఒక డ్రామా చేసి ఎట్లయినా సరే ప్రజల్ని మభ్యపెట్టాలని చూడటానికి చేసిన ప్రయత్నమే ఈ గులకరాయి కేసు. ఇందులో బాధితులు ఎవరు, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళు ఏమైపోతారు అనే స్పృహ కానీ పట్టింపు కానీ జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి, ఆయన పార్టీ నాయకులకి ఎవరికీ ఉండదు. ఇక్కడ ఒక ఒడ్డెర యువకుడిని, వాళ్ళ కుటుంబాన్ని, ఇక్కడ వేలాది మందిగా ఉన్నటువంటి ఒడ్డెర సమాజాన్ని జీవితాల్ని అతలాకుతలం చేసినటువంటి సంఘటన ఇది. గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బో ఎట్లా తగిలిందో తెలియదు, కానీ కొద్దిగా చీరుకుపోయి రక్తం వచ్చిన సంఘటనని నిమిషాల్లోనే ఎవరో రాయేసి కొట్టారు, హత్యా ప్రయత్నం చేశారు అనే నాటకంగా దాన్ని అప్పటికప్పుడు మార్చిపాడేసి ఎవడ దొరుకుతాడా బలిపశువు అని చెప్పి 2-3 రోజులు వెతికి అందరికంటే బలహీనంగా కనపడినటువంటి ఈ సతీష్ని ఒక ముద్దాయిగా చిత్రీకరించి ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండా, ఏమాత్రం సాక్ష్యం లేకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. కోడికత్తి శ్రీని 5 సంవత్సరాలు జైల్లో పెడితే సతీష్ని 45 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఆ రోజున ఎలక్షన్ల హీట్లో, రాజకీయ వేడిలో ఎవ్వరూ ముందుకొచ్చి సాయం చేయడానికి కూడా భయపడిన రోజులవి. ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ రోజుల్లో సలీం గారు ఈ కుటుంబానికి అండగా వచ్చి ₹1 కూడా ఫీజు తీసుకోకుండా ఇప్పటివరకు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈ కుర్రాడిని 45 రోజులకైనా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలమయ్యారు. గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పటికి సంవత్సరం అయిన తర్వాత కూడా ఈ కుర్రాడి మీద పెట్టినటువంటి తప్పుడు కేసుని, పచ్చి తప్పుడు కేసుని ఇవాళ వరకు విత్డ్రా చేయలేదు, ఆ కేసుని క్లోజ్ చేయలేదు. ఆ కుర్రాడు ఇవాళకి వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడమే కాకుండా అక్కడ చిన్న చితక పనులు కూడా చేయించుకుంటున్నారంటే ఈ దుర్మార్గం ఎప్పటికి ఆగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు తిరగని చోటు లేదు, పెట్టని అర్జీ లేదు. ఇవాళ వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు. ఆ కేసుని విత్డ్రా చేయడంలో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.